నమస్తే, వెల్కమ్ టు మార్కెట్ పల్స్. రైట్, మార్కెట్ పల్స్ కార్యక్రమంలో భాగంగా దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య దాడుల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు ఢీలా పడ్డాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు బగ్గుమంటున్నాయి. ఇక బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర ప్రస్తుతం వచ్చేసి $85 ఉంది. ఇక వారి నేపథ్యంలో పెట్టుబడిదారుల్లో కూడా ఆందోళన నెలకొంది. దీనికి సంబంధించి కూడా అప్డేట్స్ కూడా మనకు వస్తున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఆటో మరియు ఐటీ రంగాలపై అమ్మకాల ఒత్తిడికి సంబంధించి కూడా కనిపిస్తోంది. ఇక ప్రస్తుతం పరిస్థితులు చూస్తున్నట్టయితే విదేశీ పెట్టుబడిదారుల వైఖరి ఎలా ఉంది, భారత ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపనుంది, మార్కెట్ నిపుణులు ఏం చెప్తా ఉన్నారు, రైట్, ఇదే అంశానికి సంబంధించి మనం చూస్తూ ఉన్నాం. అయితే మొత్తం మీద అయితే ఇటు అంతర్జాతీయ సంబంధించినటువంటి పెట్టుబడులు చూసుకుంటే కూడా కొంచెం స్వల్ప హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ కూడా పశ్చిమాసియా దేశాలు ఉన్నటువంటి ఏదైతే ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కూడా ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు వస్తాయి, ఎలాంటి దానికైనా కూడా సిద్ధంగా ఉండాలనే విధంగా కూడా ప్రపంచ ఆర్థికవేత్తలు చూస్తూ ఉన్నారు. మరి మొత్తం మీద అయితే ఇటు ఎవరైతే ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉన్నారో, ఇక మదుపర్ల విషయానికి వస్తే కనుక కొంచెం తర్జన పడ్డటువంటి విషయం. ఎందుకంటే అప్పుడే స్టాక్ మార్కెట్స్ లాభాల్లో ఉంటున్నాయి, ఒకరోజు స్టాక్ మార్కెట్స్ లాభాల్లో ఉండడం లేదు. మొత్తం మీద అయితే స్టాక్ మార్కెట్లో చూసినట్టయితే ఇన్వెస్ట్ చేసినటువంటి దానిపైన కూడా ఎక్కడ సరైనటువంటి పొంతలు లేకుండా ఇక్కడ జరగడం జరుగుతుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి కూడా మార్కెట్ ప్లస్లో ఎలా ఉండబోతున్నాయి, అలాగే ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉందనే అంశానికి సంబంధించి మనతో పాటు చర్చించడానికి ప్రముఖ స్టాక్ అనలిస్ట్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్కారం. నమస్కారం, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సో మళ్ళీ మొదటికి వచ్చేసింది అనుకోవచ్చా స్టాక్ మార్కెట్లు? మళ్ళీ పతనానికే అవుతున్నాయి. ఆయన సీట్ లో ఉన్నంత కాలం తప్పదు నవంబర్ దాకా 2028 దాకా వేగాల్సిందే. అంతే, ఆయన ఊరుకోడు, ఏదో చూడు. సెటిల్మెంట్ అన్న చోట సీజ్ ఫైర్ అయిన తర్వాత సెటిల్మెంట్ చేసుకుందాం అన్నది మళ్ళీ రివర్స్ ఎందుకు అవుతుందండి? ఎందుకంటే వాళ్ళకి ఒక బర్నింగ్ ఇష్యూ ఉండాలి. క్రూడ్ ని పెంచాలంటే 66 66 దాకా వచ్చి 85 అయింది. ఇప్పుడు మామూలుగా ఎక్కువ పెట్టుకోనమంటే కొంటారు, ఎవరన్నా కొంటారు కదా, కొనరు. సో ఈ ఇష్యూ ఏదన్నా బర్నింగ్ ఇష్యూ ఉంటేనే క్రూడ్ పెరుగుతుంది, పెరిగినప్పుడు వాళ్ళకి లాభం. సో అందుకని దీన్ని కానివ్వరు ఎట్టి పరిస్థితుల్లో. సేమ్ యుక్రెయిన్ రష్యా ఇష్యూ లాగే దీన్ని కూడా తీసుకెళ్తారు, అట్లా సాగదీస్తా ఉంటారు అంతే. రైట్ ప్రభు గారు, ఒక విధంగా చూసుకున్నట్టయితే మొన్న మనం మాట్లాడుకున్నాం ఏంటి, ఇటు టీసీఎస్ కానీ, హెచ్సిఎల్ టెక్నాలజీ కానీ, టెక్ మహీంద్రాకి సంబంధించి కానివ్వండి, ఇన్ఫోసిస్, ఎన్పిటిసి, అలాగే కోటక్ మహీంద్రా బ్యాంకు, తదితర బ్యాంకులు, టెక్ కంపెనీకి సంబంధించినటువంటి బ్యాంక్స్ కానీ, లేకపోతే టెక్ కంపెనీలు కూడా కొంచెం లాభపడ్డట్టుగా అయితే కనబడుతున్నాయి. ఎందుకు అంటే మొన్నటిదాకా టీసీఎస్ ఏ ఇంప్లిమెంట్ చేస్తున్నారు, దాంట్లో నష్టం వస్తాయి దాని అని చూపిస్తే వాళ్ళు గైడెన్స్ కానీ ఏఏలో ఇంప్లిమెంట్ చేసినాక కొంత పర్సెంటేజ్ ప్రాఫిట్ లో చూపించారు. వాళ్ళు గైడెన్స్ కూడా బాగా చెప్పారు, గైడెన్స్ కూడా బ్రహ్మాండంగా ఉంది టీసీఎస్. అందుకనే మిగతావి కూడా జోష్ వచ్చినాయి. సో ఐటీ సెక్టర్ బీట్ అండ్ డౌన్ ఇండెక్స్ కాబట్టి మోర్ దాన్ 50%, స్టాక్స్ అయితే 50% అబోవ్ పడ్డాయి. సో ఇప్పుడు వాల్యూ బయింగ్ అవుతుందా అంటే స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ కానీ వీళ్ళందరూ ఏం చేస్తారు, బీట్ అండ్ డౌన్ ఇండెక్స్ ఏదో చూస్తారు కాబట్టి నెక్స్ట్ 3 to 5 years టార్గెట్ పెట్టుకున్నప్పుడు ఆ స్టాక్స్ లో చిన్నగా పడినప్పుడు ఎక్కువ చేస్తూ ఉంటారు. సో అందుకని బ్యాంక్స్ లో ఏదైనా 300-400 పాయింట్లు పడినప్పుడు, నిన్న చూడండి 700 పాయింట్స్ సెన్సెక్స్ ప్లస్ కి వచ్చింది, 400 పాయింట్స్ నిఫ్టీ మళ్ళీ ప్లస్ కి వచ్చేసింది, మళ్ళీ తర్వాత పడింది. అట్లా చిన్నగా వాల్యూ బయింగ్ అవుతోంది. సో ఎక్కువ స్టాక్స్ కూడా వాళ్ళకి ఇంప్లిమెంట్ చేసే స్టాక్స్, చిన్న స్టాక్స్ కానీ, ఇప్పుడు టీసీఎస్, ఇన్ఫోసిస్ కానీ ఇట్లాంటివి కూడా కొనుక్కోవడం మొదలు పెట్టారు ఐటీ స్టాక్స్ లో. అందుకనే డౌన్ లో కూడా ఐటీ స్టాక్స్ ప్లస్ లే ఉంది. దాదాపుగా ఇవాళ కూడా అంతేనండి, ఇవాళ కూడా మీకు ప్లస్ ఉంది మెయిన్ చూస్తే. ఓకే, రైట్. మొత్తం మీద ప్రభు గారు చూసుకున్నట్టయితే ఇటు అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ చెప్పండి ప్రభు గారు. విదేశీ సంబంధించినటువంటి మొత్తం కూడా ఏది చూసినా దాదాపు ఓకే సార్, ఫార్మాను ఓన్లీ ఫార్మా ఒక రకంగా పడట్లేదు. ఎంత ఇదైనా ఫార్మా ఇవాళ 1% ప్లస్ లో ఉంది. సో హెల్త్ కేర్ ఒకటి, మిగతా అన్ని డౌన్ ఇవ్వాలి. టోటల్ చూస్తే ఏదైనా డౌన్, ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు, రిట్రేస్మెంట్ కావచ్చు. అంటే ఈ వారానికి కొంచెం జూమ్ వస్తుంది అనుకున్నది, ఇష్యూ వచ్చింది కాబట్టి, మళ్ళీ తెర మీదకి ఇష్యూ వచ్చింది కాబట్టి కన్సల్టేషన్, డౌన్ సైడ్ కన్సల్టేషన్ జరగచ్చు. అంటే పెద్ద బ్రేక్అవుట్ అవ్వట్లేదు, బ్రేక్ డౌన్ అవ్వట్లేదు. 23,800 నుంచి 24,600 అనుకోండి, మొన్న 500 దాకా వచ్చి వెనక్కి వచ్చింది. అంటే ఇదే రేంజ్ లో కదలాడికలు ఉంటాయి, పెద్ద మూవ్మెంట్స్ అటు డౌన్ గానీ అప్ గానీ అయ్యే ఛాన్స్ లేవు. సో 80%
ఇప్పుడు బ్రేక్అవుట్ అంటే స్ట్రాంగ్ న్యూస్ ఉండాలి. ఇప్పుడు స్ట్రాంగ్ న్యూస్ లేదు. బ్రేక్ డౌన్ అంటే మీకు ఆ న్యూస్ అంత 24,000 కట్ అవుట్లా, ఇవాళ కూడా 24,052 క్లోజ్ అయింది. సో స్ట్రాంగ్ సపోర్ట్ 24,000. అది ఏమైనా కట్ అయితే మీకు 23,800 మ్యాక్స్ టు మ్యాక్స్ రావచ్చు, అంతకు మించి రాకపోవచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే ఈ రేంజ్ లోనే కదలాడుతున్నాయి కాబట్టి ఆ రేంజ్ లోనే మూవ్మెంట్స్ వాలటాలిటీ కూడా భయంకరంగా ఉంది. 400 పాయింట్స్ ఇదిగా ఉంది. సో మెయిన్ అది ఇవాళ చూస్తే మీకు జనరల్ గా కాంబినేషన్ జియో పొలిటికల్ టెన్షన్స్ అండ్ రైజింగ్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అనుకోవచ్చు. ఎందుకంటే 79 ఉంది నిన్న, ఎగ్జామ్ చూస్తే 85 మార్నింగ్. ఈ ఇష్యూ వల్లే, జియో పొలిటికల్ టెన్షన్స్ వల్లే. ఎస్కలేటింగ్ ఆఫ్ మిడిల్ ఈస్ట్ టెన్షన్ అనుకోవచ్చు ఒకటి. ద ఫ్లేర్ అంటే టెన్షన్స్ పెరుగుతున్నాయి కాబట్టి బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ అది మార్కెట్ సెంటిమెంట్ మీదుగా మొట్టికాయ కొడతానికి ఇదే మెయిన్. మళ్ళీ తెర మీదకి వచ్చింది కాబట్టి యుఎస్ ఇరాన్ అంటే ఇంటెన్సిఫైడ్ రిపోర్ట్స్ ఏం చేస్తున్నాయి, యుఎస్ మళ్ళీ అటాక్ చేసింది, థర్డ్ కన్సిక్యూటివ్ డే స్ట్రైక్స్. సో ఇరాన్ మీద చేసింది కాబట్టి దాని అనుగుణంగా, ఎందుకంటే వాళ్ళు ఒప్పుకున్నారంటారు మళ్ళీ అటాక్ చేస్తుంటారు. అంటే ఫ్రెష్ బ్లాకేడ్, మొన్న బ్లాకేడ్ కాకుండా ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ బ్లాకేడ్ ఇరాన్ మీద చేస్తాను, ఆయిల్ బయటికి చేయను, ఏ ఆయిల్ బయటికి రావడానికి లేదన్నట్టుగా దాని స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ మళ్ళీ క్లోజ్. సో యథాతథ ఒరిజినల్ పొజిషన్ మళ్ళీ అట్లా క్లోజింగ్ పొజిషన్ వచ్చేసింది. అది కాన్ఫ్లిక్ట్ స్ప్రెడ్డింగ్ అవుతుంది ఆ రీజియన్ లో. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా డైరెక్ట్ గా కొట్టాలంటే యుఎస్ కొట్టలేదు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, ఇండైరెక్ట్ గా కొడతారు. సో ఎస్. వాళ్ళని ఆ ఇజ్రాయెల్ వచ్చి లెబనాన్ కొడుతుంది, ఆ ఇష్యూస్ మళ్ళీ ఫేర్ అయిపోతున్నాయి. సో ఎక్కడ తగ్గేది కనపట్ల, ఎవరు కూడా ఎవరి ఈగోస్ వాళ్ళు తగ్గించుకునేటట్టు కనపడలేదు, ఆ ఇష్యూస్ సెటిల్ అయ్యేటట్టు కూడా ఎక్కడా లేదు. సో ఆయిల్ ప్రైసెస్ పెరుగుతున్నాయి కాబట్టి ఆయిల్ ప్రైసెస్ పడితేనే మనకి ఎఫెక్ట్, ఏషియన్ కంట్రీస్ కి ఎఫెక్ట్ మంచి ప్రభు గారు పాజిటివ్. ఒక విధంగా చూస్తే 2008లో కొంచెం ఆర్థిక సంక్షోభం వచ్చినప్పటికీ కూడా, అండ్ 2020లో చూసుకుంటే కరోనా టైంలో కూడా మార్కెట్ విలువ మొత్తానికి పతనమైపోయింది. సో మళ్ళీ వేగంగా పుంజుకున్నాయి. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చూసుకుంటే కనుక అలాంటి దాఖలాలు కనిపించడం లేదు అని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? అంటే ఇన్స్టెంట్ గా చూస్తే అలానే ఉంటుంది, దగ్గర దగ్గర మనం చూస్తే అలానే ఉంటుంది. మార్కెట్ లో ఉన్న ఒక ఆ, ఇదే అదేనండి మెయిన్. ఎందుకంటే కన్చూప్ మేరలో ఎక్కడ కూడా పాజిటివ్ కనపడదు. తర్వాత ఆల్ ఆఫ్ సడన్ వస్తాయి, పైకి వస్తాయి, ట్రిగర్ పాయింట్స్ పైకి వస్తాయి. పైకి వచ్చినప్పుడు అరే ఇప్పుడు దాకా మరి నిన్న 79 ఉంది, ఇవాళ 85 వస్తుందని ఎవరు అనుకున్నారు? క్రూడ్ అనుకోలేదు కదా ఇంత అనుకోలేదు. వస్తుందని. అట్లా సడన్ గా వస్తాయి ఇష్యూస్ కూడా, ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. న్యూస్ డ్రివెన్ మార్కెట్ కాబట్టి నెగిటివ్ తీసుకున్నప్పుడు నెగిటివ్ వస్తుంది, పాజిటివ్ తీసుకుంటే పాజిటివ్ వస్తుంది. ట్రంప్ వచ్చినాక అన్ని నెగిటివ్, పాజిటివ్ ఎక్కడ, కొంత వాలటాలిటీ ఉంది అట్లా. సో ఒకటి పాజిటివ్ లేదు కదా. సో ఓకే. ఆ పాజిటివ్ ఏంటంటే ఆయన నెగిటివ్ చెప్పిన దానికి పాజిటివ్ అంతే. ఫ్రెష్ గా పాజిటివ్ ఏదన్నా ఇష్యూ మీద డెవలప్మెంట్ దాంట్లో పాజిటివ్ కాదు, ఆయన ఆయన చెప్పిన దానికి పాజిటివ్ వస్తుంది. అందుకని మార్కెట్ వాలటాలిటీ విపరీతంగా ఉంటుంది. ప్లస్ Q1 స్టార్ట్ అయింది కాబట్టి టీసీఎస్ రిజల్ట్స్ ఒక డైరెక్షన్ ఇచ్చింది ఐటీకి. అందుకని ఐటీ స్టాక్స్ కూడా కొంచెం పర్వాలేదు, కొంచెం భరోసా ఇచ్చినట్టు. ఏ పర్వాలేదు, ఏ మీద కూడా వస్తే చిన్న చిన్నగా వస్తాయి అన్న ఉద్దేశం. గైడెన్స్ కూడా బాగుంది కాబట్టి మిగతా ఇన్ఫోసిస్ అవి కూడా, హెచ్సిఎల్ టెక్ అవి కూడా కొంచెం బాగుంటాయి. అంటే ఎక్స్పెక్టేషన్ బాగుండకంటే ఆ రేంజ్ వరకు ఉండొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. మామూలుగా అనుకున్న దానికంటే కొంచెం పైకి రావచ్చు అనేది హోప్ వస్తుంది. సో ఐటీ ఇండెక్స్ బాగా పడింది కాబట్టి. సో రైట్. ఇటు క్రూడ్ ఆయిల్ ధరలు కూడా ఒకటేసారి రేట్లు పెరిగిపోతున్నాయి. ఏ విధంగా చూడొచ్చు? బ్యారెల్ ధర కూడా పెరుగుతూ ఉంది. దీనికి సంబంధించి కూడా చమురు ఇంధనం పైన కూడా తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. సో రేపటి స్టాక్ మార్కెట్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉండొచ్చు? అంటే మనకి 90 దాకా పర్వాలేదు. ఓకే. క్రూడ్ ఆయిల్ $90 వరకు ఓకే. ప్రజెంట్ అయితే $90 $85 ఉంది. 85 ఉంది, 90 వరకు ఓకే. 90 తర్వాత మనకి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది. సో డాలర్స్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది, కొంచెం అక్కడి నుంచి ఈ తేడా వస్తుంది. మనకి 80 బిలో ఉండాలి. సో 60 to 70 అంటే మనకి మంచి ఇది రేట్ ఉన్నట్టు. రష్యా నుంచి తక్కువ రేట్లు తీసుకున్నాం కాబట్టి ఆ ఎఫెక్ట్ మనకి ఆ క్వశ్చన్ ఉంటుంది కదా, కొంచెం అవును. $35 తక్కువ తీసుకున్నాం. సో అది కొంచెం క్వశ్చన్ ఉంటుంది కాబట్టి కొంచెం స్ట్రాటజిక్ రిజర్వ్స్ కూడా 2 months ఉంటాయి. సో దానిగా అది అయిపోతున్నప్పుడు భయం వేస్తుంటుంది, మళ్ళీ రీఫిల్ చేసుకుంటాం కాబట్టి. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఆ స్ట్రాటజిక్ రిజర్వ్స్ పెంచుకోవాలి. మెయిన్ పెంచుకుంటే ఈ ఎఫెక్ట్ ఏమి ఉండదు. వాళ్ళు ఎంత కొట్టుకున్నా మనకు సంబంధమే ఉండదు. ఆయిల్ కంట్రీస్ ఎంత కొట్టుకున్నా ఇది ఉండదు. అంటే ఫసల్ ఫ్యూయల్ నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఎంత త్వరగా బయటకు వచ్చి ఈవీకి వస్తే అంత మంచిది. ఎందుకంటే ఫ్యూచర్ లో వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. సో అప్పుడు మనం ఇండివిజువల్ గా మన హైబ్రిడ్ లాగా కొంచెం స్ట్రాటజిక్ రిజర్వ్స్ పెట్టుకుంటే మామూలుగా ఈవీ కన్వర్ట్ చేయడానికి ఈజీ అవుతుంది. సో ఇప్పుడు గవర్నమెంట్ కూడా అదే పని మీద ఉంది, డెఫినెట్ గా ఈవీని ప్రమోట్ చేస్తారు. సో ప్రమోట్ చేసినప్పుడు దానికి కూడా డిస్కౌంట్స్ ఏమైనా ఇస్తారనేది ఇటు ఇన్వెస్టర్
తరపున వాళ్ళు కూడా చూస్తుంటారు కదా, కార్లు కొనుక్కునే వాళ్ళు తక్కువ ఏదైనా ఇస్తారని 1,50,000 ఇచ్చారు, మళ్ళీ తీశారు, మళ్ళీ ఇప్పుడు ఇవ్వాలి కదా 10 లక్షలు, మళ్ళీ 3 లక్షలు 4 లక్షలు ఇస్తే ఎక్కువ మంది కూడా బయటకు వచ్చి కొనుక్కునే అవకాశం ఉంటుంది. అంటే ప్లాట్ఫామ్ మారాలంటే ట్యాక్స్ హోప్స్ ఇవ్వాలి. ట్యాక్స్ హోప్స్ ఇవ్వకుండా మీరు ప్లాట్ఫామ్ మారండి అంటే ఎందుకు మారుతారు? మారు పెట్రోల్ కి అలవాటు వాళ్ళు మారటం అంటే చాలా కష్టం కదా. కష్టం. ఒకదానికి కష్టమయ్యి దాని నుంచి బయటికి రావాలంటే చాలా కష్టం అవుతుంది. దాని నుంచి బయటికి రావాలంటే ఏదైనా సోప్స్ ఇవ్వాలి, ట్యాక్స్ సోప్స్ ఇవ్వాలి. ఇస్తుంటే అప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది, ఎక్కువ మంది టర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ రేపు వచ్చే బడ్జెట్ లో ఈవీస్ మీద కొంచెం బాగా ఇవ్వచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రైట్. గోల్డ్ కూడా కొంచెం దోబుచ్చులాడుతున్నట్టు అనిపిస్తుంది నాకైతే, నిజంగా చెప్పాలంటే. ఎప్పుడు పెరుగుతుందో తెలియదు, ఎప్పుడు తగ్గేది తెలియట్లేదు. ప్రస్తుతం అయితే గోల్డ్ కొనాలన్నా, ఇన్వెస్ట్ చేయాలన్నా, లేకపోతే దాన్ని ఫ్రీజ్ చేయాలన్నా కూడా చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. దీని మీద మీరేమంటారు? గోల్డ్ ఇంకొంచెం తగ్గుద్దండి ఎట్టి పరిస్థితిలో. ఎందుకంటే మన ట్యాక్స్ తగ్గుద్ది అనుకున్నాం కదా, ట్యాక్స్ ఇప్పుడు ఇంపోర్ట్ ట్యాక్స్ 6% మనం 15% చేసాం, 9%. ఆ 9% తీస్తారని ఎక్స్పెక్టేషన్. ప్లస్ 1 ఇయర్ కూడా ఆగమన్నారు. మనకి 1 ఇయర్, మనకి 6 months కూడా కాలేదు కదా. ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పి 1 ఇయర్ ఆగమని కొనొద్దని. ఆ పర్సంటేజ్ కొంత తగ్గింది కదా, 1%. ప్లస్ ఇప్పుడు ఫ్రెష్ బయింగ్ కొనే ఛాన్స్ కనపడట్లా, రీప్లేస్మెంట్స్ ఎక్కువ. కొత్త షాపులు వాటిల్లో కూడా ఎక్కువ రీప్లేస్మెంట్ చేసి బ్యాలెన్స్ అమౌంట్ పే చేసుకునే వాళ్ళు ఎక్కువ కనపడుతున్నారు. గోల్డ్ కొత్తగా కొనేవాళ్ళు పర్సంటేజ్ ఆఫ్ షాపుల్లో వాళ్ళు ఎవరిని అడిగినా చెప్తారు. ఫ్రెష్ బయింగ్ అనేది ఉందా అంటే కొంచెం తగ్గుతోంది. రీప్లేస్మెంట్స్ ఎక్కువ పర్సంటేజ్, 70-80% రీప్లేస్మెంట్సే ఉన్నారు ఆ బ్యాలెన్స్ అమౌంట్ పే చేసుకోవడానికి. సో ఏదేమైనా ఈ లెవెల్లో కొంచెం, ఎందుకంటే 140 to 150 ఆ రేంజ్ లోనే ఉంది. మీకు ఆ డౌన్ సైడ్ రావాలంటే ఏదైనా న్యూస్ ఉండాలి. ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్స్ ఏదైనా అమ్ముకోవడం కానీ అట్లాంటివి చేయాలి. అవి ఏ కంట్రీస్ కూడా ఇప్పట్లో అమ్మో కదా. సో ఈ రేంజ్ లోనే కన్సాలిడేషన్ రావచ్చు. గోల్డ్ కౌన్సిల్ కూడా చెప్పింది అదే. ప్రతి సంవత్సరం కూడా లాస్ట్ 2 years బ్రహ్మాండంగా ఉంది గోల్డ్. మళ్ళీ నెక్స్ట్ 2 years 3 years కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉండి తర్వాత కానీ మళ్ళీ న్యూస్ బట్టి బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అక్కడ బ్రేక్ డౌనా బ్రేక్అవుట్ అనేది, సో అక్కడ పెరుగుతుందా తగ్గుతుందా అనేది అక్కడ న్యూస్ బట్టి ఉంటుంది. కాబట్టి 1 to 3 years కొంచెం కన్సాలిడేషన్ మోడ్ లోనే అదే రేంజ్ లో ఉంటుంది. 4,000 ఇంటర్నేషనల్ తీసుకుంటే 4,000 రేంజ్ లోనే ఉండొచ్చు. ఏదైనా రావాలి అంటే మళ్ళీ కొంచెం న్యూస్ రావాలి. డౌన్ సైడ్ ఏదైనా తీసుకుని, ఇప్పుడు ఏదైనా అమ్మారు, ఏదైనా సెంట్రల్ బ్యాంక్ చైనా కానీ ఇట్లాంటివి ఏమైనా అమ్మారు అనుకోండి, అప్పుడు ఏదైనా మ్యాక్స్ టు మ్యాక్స్ ఏదైనా వస్తే 3,600 నుంచి 3,700 వరకు ఛాన్సెస్ ఉంది. ఏది లీస్ట్ టు లీస్ట్ అంత వస్తే గిస్తే తప్ప, ఏదైనా నెగిటివ్ ఉంటే తప్ప. కానీ నా 4,000 కట్ కావచ్చు, 4,100 ఆ రేంజ్ లోనే ఉంది. ఏదైనా కొంచెం లాంగ్ టర్మ్ బులిషే ఉంది మళ్ళీ గోల్డ్. ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా ఎక్కువ చేసిన వాళ్ళు పర్సంటేజ్ ఆఫ్ పోర్ట్ఫోలియోలో ఒక 20% మెటల్స్ లో పెట్టుకుంటే, గోల్డ్ లో కొంత పర్సంటేజ్, సిల్వర్ లో కొంత పర్సంటేజ్, కాపర్ లో కొంత పర్సంటేజ్ ఇలా పెట్టుకుని డైవర్సిఫై చేసుకుంటే బెస్ట్. అంతా తీసుకెళ్లి సిల్వర్ బ్రహ్మాండంగా ఉంది అని పెట్టుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇవాళ 4,10,000 నుంచి 2 లక్షలు ఉంది, 2 లక్షలు చేంజ్ ఉంది. ఇప్పుడు పరిస్థితి ఏంటి? మళ్ళీ 4 లక్షలు రావాలంటే ఎంత టైం పడుతుంది? సో అగ్రెసివ్ మెటల్ అంటే ఆ మెటల్స్ బట్టి, ఆ మెటల్ బిహేవియర్ బట్టి మన బిహేవియర్ సూట్ అవుతుందా లేదా చూసుకోవాలి. నేను ఎంత పర్సంటేజ్ వరకు నేను రిస్క్ తీసుకోగలను అనుకున్నప్పుడు అంతవరకు రిస్క్ తీసుకోవాలి, కానీ ఎక్కువ తీసుకోకూడదు. అదే ఇన్వెస్ట్మెంట్ పరంగా 20% లో కొంత పర్సంటేజ్ 5% 4% సిల్వర్ లో పెడితే పడింది అనుకోండి, ఆ పెద్ద ఫరక్ పడదు, మనకి లాస్ అనేది తక్కువ కనపడుతుంది. అదే మన క్యాపిటల్ ఉన్న దాంట్లో ఎక్కువ పర్సంటేజ్ ఇది బాగా పెరుగుతుంది, ప్రతి వాళ్ళు కూడా సిల్వర్ లో పెడుతున్నారని చెప్పి దాంట్లో అందరూ పరిగెడుతున్నారని మనం కూడా పరిగెత్తాం అనుకోండి, ఏమవుతుంది? చివరికి దడేయమంటది, మొత్తానికి ఇదే వస్తుంది. కానీ మళ్ళీ రాదా అంటే 75 నుంచి 38కి వచ్చింది, 38 నుంచి మళ్ళీ ఇప్పుడు 410కి వచ్చింది, 410 నుంచి మళ్ళీ 2 లక్షలు దాదాపుగా 2.5 ఆ రేంజ్ లో ఉంది. సో మళ్ళీ 5 lakhs వరకు రాదా అంటే వస్తుంది, కానీ టైం తీసుకుంటుంది బాగా. సో దేనికైనా ఖచ్చితంగా టైం కంపల్సరీ ఉంటుంది. ఇట్స్ అన్ అగ్రెసివ్ మెటల్. ఇండస్ట్రియల్ డిమాండ్ సిల్వర్ కి ఆల్టర్నేట్ వచ్చేదాకా, ఇది సిల్వర్ బదులు అనే అప్పటిదాకా సిల్వర్ డిమాండ్ ఉంటుంది. సో ఇప్పుడు రెన్యూబుల్ ఎనర్జీ ఇంకా రాలేదు. రెన్యూబుల్ ఎనర్జీ సిల్వర్ అనేది విపరీతంగా కావాలి. సో ఫ్యూచర్ లో రెన్యూబుల్ ఎనర్జీ స్టార్ట్ అయినప్పుడు ఈ బ్రహ్మాండంగా సిల్వర్ డిమాండ్ ఎక్కువ ఉంటుంది, అప్పుడు పెరుగుద్ది. అది 5 years కి తర్వాత వస్తుందా, 3 years తర్వాత పెరుగుద్దా, 5 years తర్వాత పెరుగుద్దా అనేది మనం సిచ్యువేషన్ బట్టి, గవర్నమెంట్ తీసుకునే స్టెప్పులు బట్టి, రెన్యూబుల్ ఎనర్జీ ఎంతవరకు ఉపయోగిస్తున్నారు, ఫుల్ లెంత్ గానైనా చేస్తున్నప్పుడు అప్పుడు డిమాండ్ పెరుగుద్ది. ఓకే. ఇటు మార్కెట్ గరిష్టాల వద్ద ఉన్నప్పుడు ఏం చేయమంటారు? సో వడ్డీ రేటు తగ్గుతున్నప్పుడు ఎందులో మదుపు చేయాలంటారు? ఇప్పుడు వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి అంటే ఏమవుతుంది? మీకు గోల్డ్ కొంచెం పెరుగుతుంది. వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి అంటే రివర్స్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి. సో అది మనకి ఇన్వెస్టర్ ఎప్పుడు మొత్తం తీసుకెళ్లి అన్ని పెట్టకూడదు. క్యాపిటల్ లో కొంత 60% ఇప్పుడు ఈక్విటీలో పెట్టచ్చు, 20% ఇంటర్నేషనల్ స్టాక్స్ లో పెట్టచ్చు, 20% మెటల్స్ లో పెట్టచ్చు.
మెటల్స్ లో ఎందుకంటే మెటల్స్ కూడా మంచి డిమాండ్ ఉంది, ఫ్యూచర్ లో కూడా బాగా పెరిగే ఛాన్స్ ఉంది కాబట్టి 20% వరకు ఓకే. డైవర్సిఫైడ్ దాంట్లో మెటల్స్ లో కూడా డైవర్సిఫైడ్ చేసుకోండి. ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు భయపడాల్సిన పని లేదు. ఎప్పుడు భయపడాలి? ఫ్యూచర్స్ కానీ ఆప్షన్స్ కానీ ఇట్లాంటి వాళ్ళు చేసేటప్పుడు స్వింగ్ ట్రేడ్ లో ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇబ్బంది పడాలి. అదే నేను పెరిగేదాకా ఉంటాను, నేను 4,00,000 10,000 ఉంటాను, నాకు ఇది ఎక్సెస్ మనీ, బ్యాంక్ లో పెట్టుకున్నా నాకు మినిమం ఇంట్రెస్ట్ వస్తాయి. ఇక్కడ మినిమం 20 to 30% మినిమం వచ్చే అవకాశాలు ప్రాబిలిటీస్ ఉంటాయి మనం చేసుకునే వాళ్ళు చేసే పద్ధతిని బట్టి. ఎందుకంటే కరెక్ట్ ఎంటర్, సరైన ఎంటర్, సరైన ఎగ్జిట్ కొడితే. సో అట్లా వాళ్ళు వెయిట్ చేసేదాకా దాన్ని బట్టి ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే కొంచెం కొంచెం ఎక్రూడ్ చేసుకుంటూ ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తే ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో వచ్చిన వెల్త్ దేంట్లో క్రియేట్ కాదు. మీకు భూమిని నమ్ముకున్నాడు, షేర్లు నమ్ముకున్నాడు ఏమి కాదు. కానీ మన చుట్టుపక్కల చూస్తాం, ఆయన షేర్లో పోగొట్టుకున్నాడు అని చూస్తాం. ఏం చేస్తారు? ట్రేడింగ్ చేస్తారు, ఉన్నదానికంటే ఎక్కువ చేస్తారు. ఇప్పుడు ఎక్కువ చేయడానికి ఆస్కారం కూడా లేదు. కానీ ట్రేడింగ్ అనేది ఒక్కసారి సంపాదించలేదు, పోతే ఇక్కడే సంపాదించుకోవాలి, దాంట్లోనే తీయాలి, ఆ స్క్రిప్ట్ లోనే తీయాలి అని ఖచ్చితంగా చూస్తే మటుకు ఉన్నది కూడా పోతుంది. సో అట్లా కాకుండా ఒక పద్ధతి ప్రకారం క్రమశిక్షణగా గైడెన్స్ తో సరైన నిర్ణయాలు తీసుకుంటూ సరైన టైంలో ఎంటర్ అయితే ఎగ్జిట్ కూడా తీసుకోండి. ఎందుకంటే ఎంటర్ ఇంపార్టెంట్, ఎగ్జిట్ కూడా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం 100 లో కొంటాం, 90 వెయిటింగ్, 80 వెయిటింగ్, 70 వెయిటింగ్. అదే 130 140 రాగానే 40% వచ్చింది, తీసేద్దామా అసలు మనసు ఒప్పుకోదు, తీసేస్తాం. అది ఎంత పోతుంది? 200 to 280% పోతుంది. సో ఎక్స్ట్రాక్ట్ కూడా ఎక్కువ చేయటాలంటే మనం కొన్ని పారామీటర్స్ పెట్టుకొని ఆ పారామీటర్స్ ప్రకారంగా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే జనరల్ గా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అది ఎవరైనా చేయాలి. ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో అసలు బాధపడాల్సిన పని లేదు, తడిగుడ్డేసుకొని కూర్చోవచ్చు, నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకు అంటే మనం భరోసా, ఎందుకంటే ఆ ప్రాసెస్ మెథడాలజీ మనకు అర్థమైనప్పుడు ఇవాళ కాకపోయినా రేపైనా నాకు ఈ స్క్రిప్ట్ లో డబ్బులు వస్తేనే ధైర్యం రావాలి. అదే మీకు ధైర్యం ఉండాలి, ధైర్యం ఉంటే కనుక ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కావాలంటే మీరు పిచ్చి స్కేర్, ఇప్పుడు 10 రూపాయల షేరు పీసీ జ్యువెలర్స్ లేకపోతే బీజీ ఎనర్జీ ఇట్లాంటి కొన్ని కంపెనీలు ఉన్నాయి, అవి భయంకరమైన కంపెనీలు. అట్లాంటి ఫండమెంటల్స్ లేని కంపెనీల్లో పెడితే మనకి నిద్రపట్టదు. మనకి ప్రశాంతంగా నిద్రపట్టి ఆ కంపెనీలు మన కోసం పనిచేయాలంటే ఫండమెంటల్స్ ఉన్న స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అప్పుడు కదా బ్యాక్ ఎండ్ లో అవి మన కోసం పనిచేసేది. సో వెల్త్ అనేది ఒక్క మల్టీ బ్యాగర్ చాలండి ఎవరికైనా సరే లాంగ్ టర్మ్ లో మంచి వెల్త్ క్రియేట్ చేయడానికి. అది ఒక్క ఫిష్ ని పట్టుకోవాలంటారు కదా, అలా మన ఫిష్ చేసినప్పుడు స్మాల్ క్యాప్ లో ఒక మల్టీ బ్యాగ్ తగిలితే చాలు, డెఫినెట్ గా లాంగ్ టర్మ్ లో ఇట్ గివ్స్ మల్టీఫోల్డ్ వెల్త్. సో మొత్తం మీద ఇటు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే ఎవరైతే ఉన్నారో ఒకసారి ప్రపంచ పరిస్థితులు అంటే అంతర్జాతీయ పరిస్థితులను ఒకసారి లీడ్గా తీసుకొని పెట్టుబడులు పెడితే బాగుంటుందని అంటారు, లేకుంటే ఏమంటారు మక్కి టు మక్కి అనే విధంగా ఎవరు పెడితే ఆ విధంగా పెట్టేస్తే బాగుంటుంది అనుకోవచ్చు? అట్లా టైమింగ్స్ ఆల్సో ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఇట్స్ న్యూస్ డ్రివెన్ మార్కెట్, న్యూస్ బట్టి యాక్ట్ అవుతుంది. మన కంపెనీలో ఏం కాదు, మన కంపెనీ ఉన్న ప్రొడక్ట్ డిమాండ్ ఉంది, సేల్స్ ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఎక్కడో తుమ్మితే దగ్గు ఇక్కడ వస్తుంది. సో ఎందుకు అంటే వాళ్ళు పెద్ద పొజిషన్ లో ఉన్నారు, వాళ్ళ డబ్బులు విపరీతంగా ఉంటాయి, $30 trillion అబౌవ్ ఉంటుంది. అది మంది ఎంత ట్రిలియన్, 5 trillion కూడా లేదు కదా. సో ఇప్పుడు ఆ పర్సంటేజ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు పెద్దన్నను చూసి కొంచెం ఫాలో అవుతుంటాం. సో యుఎస్ మార్కెట్స్ చూసి అవి పట్టినప్పుడు గిఫ్ట్ నిఫ్టీ, ఇప్పుడు సింగపూర్ నిఫ్టీ ఉండేది, సింగపూర్ నిఫ్టీ నుంచి మనం డబ్బులన్నీ బయటకు పోతున్నాయని చెప్పి గుజరాత్ లో గిఫ్ట్ నిఫ్టీ పెట్టి అక్కడ తీసుకొచ్చాం. పార్టిసిపేషన్ లేదు, అయినా ఇప్పుడు 150-200 పడినప్పుడు మన మార్కెట్ దాని ఎఫెక్ట్ కొంచెం పడుతుంది. సో డౌన్ ఓపెన్ అవుట్, గ్యాప్ డౌన్ కానీ గ్యాప్ అప్ కానీ ఇట్లా అవుతుంది. సో పార్టిసిపేషన్ సింగపూర్ నిఫ్టీలో అంత లేదు, కానీ ఆ ఎఫెక్ట్ కొంత పర్సంటేజ్ ఉంటుంది, వాళ్ళని ఫాలో అవుతాం కాబట్టి. ఎందుకంటే ఎక్కువ పర్సంటేజ్ మనం యుఎస్ ని ఫాలో అవుతాం. డిటాచబుల్ మధ్యలో ఎప్పుడన్నా 1-2 months 3 months అట్లా అవుద్ది, సంవత్సరంలో లేకపోతే 2 సంవత్సరాలకు ఒకసారి. ఎప్పుడు వాళ్ళు మ్యాక్స్ టు మ్యాక్స్ వాళ్ళనే ఫాలో అవుతాం మనం. ఎందుకంటే ఎవరైనా అంతే కదా, ఇప్పుడు బాగా సంపాదించిన వాళ్ళు చూస్తే మనం మిగతా వాళ్ళు ఎట్లా సంపాదించిన చూసి దాని ప్రకారం వెళ్తాం. అట్లనే ఇది కూడా అంతే, ఇండియన్ సైకాలజీ ప్రకారం, హ్యూమన్ సైకాలజీ టెండెన్సీ అది. సో అట్లా ఇప్పుడు మార్కెట్ లో మనం భయపడాల్సిన పని లేదు ఎవరైనా సరే. ఇది రీట్రేస్మెంట్ అనేది తమిళియన్స్ కి అమావాస్యలో ఇన్వెస్టర్ కి ఈ మార్కెట్ రీట్రేస్మెంట్ అయినప్పుడు, ప్రాఫిట్ బుక్ అయినప్పుడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమంటాను నేను. ఎందుకంటే మామూలుగా మన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇప్పుడు నేను కొనాలి అంటే మార్కెట్ పడలేదు, జూమ్ లో ఉంది, హై రేట్ లో కొనాలి. అదే మార్కెట్ పడినప్పుడు నా దగ్గర డబ్బులు ఉంటే క్యాష్ ఇస్ ద కింగ్, ఎవరి దగ్గర అయితే క్యాష్ ఉందో వాళ్ళు మళ్ళీ కొనే ఛాన్స్ ఉంటుంది. సో నిజంగా ఫండమెంటల్స్ కంపెనీ అయినప్పుడు ఎవరికో వచ్చింది న్యూస్, ఆయన ఎవరికో డబ్బులు వచ్చినాయి అని చెప్పి నేను ఎంటర్ కాని టైంలో ఎంటర్ అయ్యి
దాన్ని ఇబ్బంది పడటం తప్ప కరెక్ట్ గైడెన్స్ తీసుకొని ఎక్కడ ఎంటర్ కావాలో చూసుకొని లోవర్ లోస్ చూసుకొని హైయర్ హైస్ ఎంత ఉందో చూసుకొని లోవర్ లోస్ లో ఎంటర్ అయితే డెఫినెట్ గా మనకి లోవర్ లోస్ లో కొన్నాం ఇంకా తగ్గింది అనుకోండి, డిఫరెన్స్ మనం కొన్నదానికి 15 to 20% డిఫరెన్స్ ఉంటే ఆ డిఫరెన్స్ లో మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి డబ్బులు కావాలి. డబ్బులు ఉన్నాయనుకోండి, మార్కెట్ యూటర్న్ తీసుకున్నప్పుడు యావరేజ్ తొందరగా అవుతుంది, మీన్ యావరేజ్ తొందరగా వస్తుంది కాబట్టి తొందరగా బయటపడతాం. సో అప్పుడు మనకి జోష్ వస్తుంది. ప్లస్ డౌన్ లో కూడా పెరిగే స్టాక్స్ ఉంటాయి, అప్ లో కూడా తగ్గే స్టాక్స్ ఉంటాయి. సెలెక్షన్ ఆఫ్ ద స్టాక్స్ ఇంపార్టెంట్ అంటా నేను. ఎందుకంటే ఏ స్టాక్స్ అయినా ఆ కంపెనీ సేల్స్ బట్టి ఉంటుంది కదా, ఆ మేనేజ్మెంట్ బట్టి ఉంటుంది, ఆ ప్రోడక్ట్ డిమాండ్ బట్టి ఉంటుంది. డౌన్ లో కూడా కొన్ని పెరుగుతుంటాయి. ఆ రైట్. బ్రేక్అవుట్ స్టాక్ మొమెంటం ఉన్న స్టాక్స్ ఇలాంటి సెలెక్ట్ చేసుకుంటే మంచిదని అనిపిస్తుంది. ఆ ఇంపార్టెన్స్ లో మీకు అనలిస్ట్ యొక్క సహాయం కావాల్సి వస్తుంది. అది ఎవరైతే ఉన్నారో మీ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా సరైన గైడెన్స్ ఇస్తున్నారా లేదా సో గైడెన్స్ చూసుకొని అనేది అప్పుడు ఖచ్చితంగా ఉండాలంటారు. ఉంటే ఇండివిజువల్ గా చేసిన దానికంటే గైడెన్స్ తీసుకున్నప్పుడు ఎక్కువ రావాలి. రానప్పుడు వేస్ట్. ఇప్పుడు మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఆ జ్వరం తగ్గలేదు, ఏం చేస్తారు? ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తారు కదా, యా. వెళ్ళి ఇంకో ఇంకో మళ్ళీ టెస్ట్లు అన్ని చేపిస్తారు కదా. అట్లనే ఇది కూడా ఒక సర్వీస్ బాగాలేనప్పుడు, సర్వీస్ బాగున్నప్పుడు ఇంకో చోట వెతుకుతాం. అది మనకు సూట్ అయింది అనుకోండి, డెఫినెట్ గా దాని ప్రకారం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, ఎవరైనా అంతే. రైట్. చివరిగా కొత్తగా ఇన్వెస్ట్ చేసేటువంటి మదుపర్లు ఎవరున్నారు? టెక్ కంపెనీస్ మీద పెడితే బాగుంటుంది అంటారు, లేకుంటే ఈ బ్యాంకింగ్ రంగం పైన పెడితే బాగుంది అంటారు, లేకపోతే ఆటో రంగానికి సంబంధించినటువంటి దానిపైన పెడితే బాగుంటుంది అంటారు, లేకపోతే బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అంటారు? చెప్పండి. డైవర్సిఫై చేసుకోవటం మంచిది. ఇప్పుడు ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్ స్టాక్స్ ఉంటాయి. ఇప్పుడు సోలార్ కానీ, ఎనర్జీ కానీ, లేకపోతే చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కానీ, ఇట్లాంటివన్నీ ఎవర్ గ్రీన్. కానీ రెన్యూబుల్ ఎనర్జీ కానీ ఇవన్నీ ఏంటి? ఫ్యూచర్ జనరేషన్ స్టాక్స్. అంటే మనం రొటేషన్ మార్కెట్ లో పెట్టి మీరు 10 ఏళ్ళ తర్వాత మీకు డబ్బులు వస్తాయంటే హుషారు ఉండదు. అదే మనకి షార్ట్ టర్మ్ మిడ్ టర్మ్ కి ఇన్స్టెంట్ గా డబ్బులు వస్తే అది ఆ హుషారు వేరే ఉంటుంది. వస్తూ ఆ వచ్చిన ప్రాఫిట్ ని మనకి లాంగ్ టర్మ్ అనుకున్నాయి బాగా మల్టీ బ్యాగర్ ఇది ఫ్యూచర్ జనరేషన్ స్టాక్స్ అనేది, అది పడ్డప్పుడల్లా ఇక్కడ ఉన్న ప్రాఫిట్ డైవర్ట్ చేసుకుంటే అది కొంచెం కొంచెం ఎక్కువ చేసుకుంటా ఉంటే స్టాగర్డ్ మేనర్ లో లాంగ్ టర్మ్ లో ఇది మల్టీ బ్యాగర్ అయినప్పుడు ఇక్కడ రొటేషన్ అవుతుంది మనకి. సో మనకి జోష్ వస్తుంది, వెల్త్ క్రియేట్ అవుతుంది. ఓకే, రైట్. చివరిగా సో మొత్తం మీరు అన్నట్టుగా అయితే వ్యవస్థ మాత్రం దారుణంగా ఉంది. ప్రపంచ ఆర్థిక దేశాలపైన ప్రభావం మీరు అన్నట్టుగా మనం ఇందాక కూడా అనుకున్నాం, అక్కడెక్కడో బాంబులు వెళ్తే ఇక్కడ మంటలు వచ్చినట్టు అది మన స్టాక్ పైన మంటలు పడుతున్నట్టుగా ఉంది నాకైతే. 100% అండి. ఎందుకంటే భయపడాల్సిన పని లేదు. మనం మన పాలసీ సో ప్రకారం పానిక్ అవుతున్నారు పబ్లిక్ అనేది, ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ పానిక్ అవుతున్నారు. అది ఏం జరుగుతుంది? అదే అది మెయిన్ ఫియర్ ఫ్యాక్టర్ ఉంటుంది కదా, భయం ఉంటుంది, ఫియర్ ఫ్యాక్టర్. మనకి అందులో తెలుగు రాష్ట్రాల్లో కొంచెం ఎక్కువ ఉంటుంది. అది వాళ్ళు ఎక్కడో యుఎస్ లో మార్కెట్ నాస్డాక్ లో ఐటీ స్టాక్ పడితే మన దగ్గర మన వాళ్ళకి కొంచెం టెన్షన్ ఫీల్ ఎక్కువ, పానిక్ అవుతారు తొందరగా. దాని వల్ల కొంచెం ఇది వస్తుంది. కానీ అది ఎక్కడ ఎందుకు వస్తుంది మెయిన్ అంటే ఇంట్రాడే లో దాన్ని చూసి ఇంట్రాడే లో కొంతమంది పార్టిసిపేషన్ ఎక్కువ. డెలివరీ బేస్డ్ వాళ్ళకి షేక్ అవ్వాల్సిన పని లేదు. వాళ్ళు ఏదన్నా ఉంటే అవకాశం ఉంటే కింద కొనుక్కొచ్చారు ఛాన్స్. ఈ ట్రేడింగ్ అనే వాళ్ళు కొంచెం ఇబ్బంది. ఒక రకంగా ట్రంప్ కు నమస్కారం పెట్టచ్చు. సో ఇదివరకు మేడం అన్నారు కదా జంట నగరాలు ఆప్షన్స్ లో డబ్బులు పోగొట్టుకుంటున్నారని. కానీ ఈ మధ్య కాలంలో ట్రంప్ ని ఎక్స్ లో ఫాలో అవుతూ ఆప్షన్స్ లో కూడా సంపాదించుకుంటున్నారు. మరి మేడం ఇది మంచి ఇదే కదా, తెలుగు నుంచి వచ్చిన ఆమె కదా, ఇది మరి పొగడాలి, తెలుగు వాళ్ళందరినీ పొగడాలి. అవును. థ్యాంక్ యూ ప్రభు గారు. ట్రంప్ సంపాదించుకుంటున్నారు. అదే కదా చూడాలి మరి దీనికి సంబంధించి మరి రేపు ఎలా ఉండబోతుంది ఏంటనేది ప్రతి ఒక్కరు ఎగ్జాక్ట్గా ఫీల్ అవుతున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ ఇన్ ద మార్కెట్ ప్లేస్. సో మొత్తం మీద ప్రపంచ ఆర్థిక దేశాల్లో సంబంధించి కూడా ఇటు వ్యవస్థపై దెబ్బతినే ప్రభావం ఉందనుకోవచ్చు. ఎందుకంటే ప్రపంచ అంతర్జాతీయ ఉద్రిక్తతల నడుమ ఇటు ట్రంప్ వ్యాఖ్యలు కానివ్వండి, ఇరాన్కి సంబంధించి అలా అమెరికాకు సంబంధించినటువంటి యొక్క గొడవల కారణంగా కూడా ఇటు చమురు బ్యారెల్ ధర, మరి అలాగే రూపాయి పతనం, అలాగే గోల్డ్ మరియు టెక్ మరియు తదితర అంశాలు ఏదైతే కూడా చూసుకున్నట్టయితే మొత్తం లాభాల్లో కూడా కొంచెం నష్టాల్లో కొనసాగుతున్నటువంటి ట్రేడ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి రేపు ఎలా ఉంటుందో వేచి చూడాలి. సో ముందుగా ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో కొంచెం జాగ్రత్తగా పానిక్ కాకుండా ఖచ్చితంగా కూడా ఇన్వెస్ట్ చేసే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని ముందుకెళ్తే కనుక బెటర్ ఉంటుందని చెప్పేసి ప్రభు గారు చెప్పినటువంటి మాట. ఇది వాళ్ళ మార్కెట్ ప్లేస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి.